ఉక్రెయిన్పై దాడితో ఒకవైపు రష్యా బెల్ట్ అండ్ రోడ్తో మరోవైపు చైనా పశ్చిమ దేశాల వైపు దూసుకెళ్తున్నాయి. ఇదే ఇప్పుడు ఐరోపా, అమెరికా, కెనడా దేశాలను కలవరపెడుతోంది. ఈ రెండు దేశాలకు అడ్డుకట్ట వేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాయి. యుద్ధంలో ఉక్రెయిన్కు భారీగా ఆయుధాలు ఇస్తున్న పశ్చిమ దేశాలు ఇప్పుడు డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకు G7 ఆధ్వర్యంలో $60,000 కోట్ల ప్రపంచవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు GPII పేరుతో కొత్త ప్రతిపాదనను సిద్ధం చేశాయి. అయితే ఈ GPII ప్రతిపాదన బెల్ట్ అండ్ రోడ్తో దూసుకొస్తున్న చైనాను అడ్డుకుంటుందా లేక గతేడాదిలాగే G7 చతికిల పడుతుందా అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ప్రపంచ ధనిక దేశాలు గ్రూప్ ఆఫ్ 7, అదే G7 కూటమి. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఐరోపా సమాఖ్య దేశాల కూటమిలో సభ్యులు. అయితే ఒకప్పుడు ఈ కూటమిలో 8 దేశాలు ఉండేవి, అంటే G8 అన్నమాట. ఆ 8వ దేశమే రష్యా. అయితే 2014లో ఉక్రెయిన్కు చెందిన క్రిమియాను రష్యా ఆక్రమించుకుంది. దీంతో G8 నుంచి ఆ దేశాన్ని తొలగించారు. నాటి నుంచి గ్రూప్ ఆఫ్ 7 అయ్యాయి. ఇప్పుడు ఉక్రెయిన్పై రష్యా మళ్లీ దాడి చేస్తోంది. ఈ దాడికి చైనా మద్దతు పలుకుతోంది. అంతేకాకుండా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI పేరుతో ఐరోపాలో చైనా పాగా వేస్తోంది. ఇప్పుడు ఇదే G7 దేశాలకు ముప్పుగా మారింది. దీన్ని ఎదుర్కొనేందుకు ఈ 7 దేశాలు సిద్ధమవుతున్నాయి. అందుకు పార్ట్నర్షిప్ ఆఫ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ GPII పేరుతో డ్రాగన్ ఆట కట్టించేందుకు ఎత్తులు వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు $60,000 కోట్ల వెచ్చించనున్నాయి. G7 ప్రకటించిన $60,000 కోట్ల ప్రతిపాదన పాత సీసాలో కొత్త సారాలా ఉందంటున్నారు విశ్లేషకులు. పాత ప్లాన్నే మరోసారి తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. గతేడాది G7 శిఖరాగ్ర సదస్సులోనూ ఇలాంటి ప్లాన్ గురించే వెల్లడించారు. అప్పట్లో దానికి బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ B3W పేరుతో ప్రకటించారు. బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ అంటే మెరుగైన ప్రపంచాన్ని పునర్నిర్మించడం. ఇది బైడెన్ ప్రచార నినాదం. అమెరికా ఎన్నికల్లోనూ గతేడాది G7 సదస్సులోనూ ఇదే నినాదాన్ని వినిపించారు. గతేడాది G7 శిఖరాగ్ర సదస్సులోనూ మౌలిక వసతుల కల్పనకు $40 లక్షల కోట్ల ప్రకటించారు. దీన్ని అమెరికా దగ్గరుండి చేపడుతోందని బైడెన్ తెలిపారు. కానీ అమెరికా కాంగ్రెస్ ఈ పథకాన్ని నీరుగార్చింది. దీంతో అది కేవలం ప్రకటనగానే మిగిలిపోయింది. జర్మనీ G7 శిఖరాగ్ర సదస్సులో బైడెన్ కొత్త ప్రతిపాదన చేశారు. గతేడాది ప్రకటించిన B3W ప్రతిపాదనలో $40 లక్షల కోట్ల నుంచి $60,000 కోట్లకు తగ్గించారు. వచ్చే 5 ఏళ్లలో ఈ $60 కోట్ల వెచ్చించాలని నిర్ణయించారు. G7 కూటమి ప్రతిపాదించిన $60,000 కోట్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 4 విభాగాల్లో వెచ్చించనున్నారు. వాతావరణ మార్పులు, ఆరోగ్యం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లింగ సమానత్వం సాధించేందుకు వినియోగించనున్నారు. ఈ నిధులను G7 దేశాలు సమీకరించనున్నాయి. ఇందులో అమెరికా $20,000 కోట్ల, ఐరోపా సమాఖ్య దేశాలు $30,000 కోట్ల, ఇతర దేశాలు $10,000 కోట్ల తమ వాటాగా ఇవ్వనున్నాయి. ఇవే కాకుండా మరిన్ని ప్రధాన ప్రాజెక్టులను కూడా G7 ప్రతిపాదించింది. అందులో ఐరోపా, దక్షిణాసియాను కలిపే సమాచార వ్యవస్థ సీ కేబుల్ లింకింగ్, అంగోలాలో సౌర విద్యుత్ ప్రాజెక్ట్, సెనెగల్లో వ్యాక్సిన్ ప్లాంట్, రొమేనియాలో న్యూక్లియర్ రియాక్టర్, క్రిస్మస్ దీవులతో ప్రపంచానికి నౌకాశ్రయ మార్గాలు కల్పించడం వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. క్లీన్ ఎనర్జీ భాగస్వామ్యం కోసం కూడా G7 దేశాలు ప్రణాళికలు రూపొందించాయి. అందులో భాగంగా దక్షిణాఫ్రికాలోని అంగోలాలో సౌర విద్యుత్ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. దక్షిణాఫ్రికా తర్వాత వియత్నాం, సెనెగల్, ఇండోనేషియా, ఇండియా దేశాల్లోనూ ప్రాజెక్టులు చేపట్టనున్నాయి. G7 ప్రకటించిన ప్రాజెక్టులు చైనా బెల్ట్ అండ్ రోడ్ కు చెక్కు పెడతాయని ధనిక దేశాల నేతలు చెబుతున్నారు. గణాంకాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లలో $60,000 కోట్ల వెచ్చించాలని G7 నిర్ణయించింది. చైనా మాత్రం బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుపై ఏకంగా $4 లక్షల కోట్లను వెచ్చిస్తోంది. ఏటా కనీసం $8,500 కోట్ల ఖర్చు చేస్తోంది. చైనా వెచ్చిస్తున్న దానికి G7 చెబుతున్న వ్యయానికి ఏమాత్రం సరితూగడం లేదు. అయితే ప్రత్యేకంగా చైనా పేరును ప్రస్తావించకపోయినప్పటికీ G7 ఎందుకు, ఎవరికి కౌంటర్ ఇస్తుందో స్పష్టంగా అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. G7 ప్రకటించిన $60,000 కోట్ల కూడా ఏ రకంగా ఇస్తారో కూడా స్పష్టత లేదు. గ్రాంట్స్, ఫెడరల్ ఫండ్స్, ప్రైవేటు పెట్టుబడుల ద్వారా సమీకరిస్తామని అమెరికా మాత్రం చెబుతోంది. మిగతా దేశాల్లో మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. ప్రపంచవ్యాప్తంగా రుణాలు ఇస్తూ ఆయా దేశాల్లో బెల్ట్ అండ్ రోడ్ పేరుతో మౌలిక వసతులను కల్పిస్తోంది చైనా. ఈ క్రమంలో ఐరోపా దేశాల్లోనూ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇది G7 దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.
అయితే ఇప్పుడు G7 ప్రకటించిన పథకాలు చైనాను అడ్డుకుంటాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.